వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున పుట్టపర్తి పిహెచ్సి సంబంధించిన స్టాఫ్, హెల్త్ అసిస్టెంట్స్, ఆర్టాస్, ఎంఎల్ఎస్పీస్, మెడికల్ ఆఫీసర్స్, డిఎంహెచ్ ఆఫీస్ స్టాఫ్, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, డిఏలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము ఇచ్చే సలహా అయినా సూచనలైనా సరే, పొగాకుని వీడండి. నోటి క్యాన్సర్, పొగాకు వల్ల నోటి క్యాన్సర్ రావచ్చు, అలాగే సిగరెట్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటివి పొగాకుని వీడండి, క్యాన్సర్ బారిన పడవద్దు అనే స్లోగన్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే తక్కువ ఏజ్లోనే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ దగ్గర నుంచి ప్రాస్టేట్ క్యాన్సర్ వరకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యువత ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఆల్కహాల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే తక్కువ ఏజ్లోనే గ్రూప్ స్మోకింగ్ అని కూడా 12-13 ఇయర్స్కే స్మోకింగ్ కూడా చేయడం మేము గమనిస్తున్నాము. యువత చాలా ఎక్కువగా క్రమశిక్షణ రాహిత్యంగా చెడు మార్గంలోనే పోతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తక్కువ ఏజ్లోనే చేస్తున్న చెడు అలవాట్లని తల్లిదండ్రులు గుర్తించి యువతని వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆడపిల్లల గురించి తీసుకుంటే వాళ్ళు తక్కువ ఏజ్లోనే కన్సూమేషన్ అంటే తక్కువ ఏజ్లోనే 12-13 ఇయర్స్ సెక్స్లో పాల్గొనడం వల్ల కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్తో సర్వైకల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించి తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి మనము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే హెల్త్ డిపార్ట్మెంట్కి ఏం చేస్తున్నామంటే మనం ర్యాలీలు కండక్ట్ చేయడము, అలాగే ఎన్సిడి సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఏఎన్ఎంస్, ఎంఎల్ఎస్పీస్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం కూడా జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ని గుర్తించడము, తర్వాత నోటి క్యాన్సర్ ఉన్న వాళ్ళని గుర్తించడము, అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని గుర్తించడము. ఇప్పటికే మనం చేసిన ఎన్సిడి సర్వే ప్రకారంగా 50 పైనే మనము నోటి క్యాన్సర్ ఉన్న వాళ్ళని గుర్తించాము. 40 సంఖ్య పైనే మనము సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ని కూడా గుర్తించాము. రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా 50 పైన మన జిల్లాలో గుర్తించాము. వీళ్ళని అనంతపూర్ మెడికల్ కాలేజ్కి అటాచ్ చేసిన ప్యాలియేటివ్ క్యాన్సర్ యూనిట్కి రెఫర్ చేయడం ప్రతి మంగళవారం. హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలో భాగంగా హెచ్పివి అనేది అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇందులో 14 సంవత్సరాలు ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న గర్ల్స్ని గుర్తించడం కూడా జరిగింది. అది కూడా మన శాఖకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇది కూడా గర్ల్స్కి 14 ఇయర్స్ జస్ట్ కంప్లీట్ చేస్తున్న గర్ల్స్ లిస్ట్ మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం ఒకటి ముఖ్యమైన మార్గము. ఈ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడం, అలాగే యువత కూడా చెడు మార్గంలో పోకుండా ఈ అలవాట్లన్నీ వీడనాడి క్రమశిక్షణను బతికితే, జీవనశైలిని మార్చుకుంటే చాలా వరకు ఈ క్యాన్సర్ని మనం అరికట్టగలం అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన భయపడవద్దు, దీని అన్నింటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా ఒక పక్కన హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, ప్రజలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా ఉండడమే శ్రేయస్కరం కాబట్టి ఈ సందర్భంగా ఈ సమాజానికి నేను ఇదే సందేశం ఇస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.